భారతదేశంలోని ఒకే ఒక ఆలయం దేవిని రక్తస్రావంతో ఆరాధిస్తారు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ అండ్ ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? అస్సాంలోని నీలాచల పర్వతంపై ఉన్న ఈ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. శివపార్వతి విభజన సమయంలో సతీదేవి యొక్క యోని భాగం ఇక్కడ పడిందని విశ్వాసం. అందుకే ఇది ఒక యోని పీఠం, జీవిత ఉత్పత్తి శక్తికి ప్రాతినిధ్యం. ప్రతి ఏడాది జూన్ నెలలో ఆలయం 3 రోజుల పాటు మూసి ఉంచబడుతుంది. అప్పుడు అమ్మవారు రజస్వలంగా ఉన్నారని, ఆమె విశ్రాంతి తీసుకుంటారని నమ్మకం. ఆలయంలోని నీటి వనరులు ఎర్రగా మారుతాయి. ఇది అమ్మవారి రక్తస్రావాన్ని సూచిస్తుంది. దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, నీలాచల పర్వతం ప్రకృతి శక్తుల్లో నిండి ఉంటుంది. పక్కనే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. ఆలయం అడుగున ఉన్న ఓ భూగర్భ రంధ్రం, యోని షేప్డ్ క్లెఫ్ట్ నుంచి నీరు బయటికి వస్తుంది. జూన్ నెలలో మట్టి, పూదరు, ఆర్గానిక్ పదార్థాల వల్ల ఆ నీరు ఎర్రగా మారుతుంది. ఇది ఒక నైసర్గిక ప్రక్రియ. ప్రకృతిలోనూ దేవుడు ఉంటారు. మనం ఆరాధించే దేంట్లో అయినా దేవిని చూస్తే ఇటువంటి ప్రాబ్లం ఉండదు. సో రజస్వలతను అపవిత్రంగా కాకుండా పవిత్రంగా చూసే మన భారతీయ సంస్కృతి ఇది. ప్రతి స్త్రీని కూడా దేవతా స్వరూపం అనుకుని పూజిద్దాం.